విశాఖపట్నం అంటేనే అందాలకి చిరునామా. చుట్టూ పచ్చని కొండలు, ఓవైపు సముద్రం పర్యాటకులను రమ్మని ఆహ్వానిస్తూ ఉంటాయి. ఈ అందాలకి తోడు నగరం చుట్టుప్రక్కల ఉన్న రిజర్వాయర్లు మరిన్ని సోయగాలను పర్యాటకులకు కొనవిందు చేస్తున్నాయి. అయితే గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ నగరం చుట్టుప్రక్కల ఉన్న రిజర్వాయర్లను కేవలం పర్యాటక ప్రదేశాలుగానే వదిలేయకుండా అటువంటి రిజర్వాయర్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి దేశానికే మార్గదర్శకంగా మారింది. హనుమంతవాక జంక్షన్ నుండి సింహాచలానికి వెళ్లే బీఆర్టీఎస్ రోడ్డుకు ప్రక్కనే ఉన్న ముడసర్లోవ రిజర్వాయర్లో నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ను గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. సుమారు 11.5 కోట్ల రూపాయలతో దేశంలో మొదటిసారిగా అతిపెద్ద తేలియాడే సోలార్ విద్యుత్ ప్లాంట్ను విశాఖలో చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు దేశంలో 10 నుంచి 500 కిలోవాట్స్ ఉన్న ప్లాంట్స్ మాత్రమే నిర్మించారు. కానీ గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ 2000 కిలోవాట్స్ అనగా 2 మెగావాట్స్ దేశంలోనే మొట్టమొదటిసారిగా దిగ్విజయంగా పూర్తి చేయబడింది. 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి జీవీఎంసీకి రోజుకు సుమారు 50,000 రూపాయలు పొదుపు అవుతుంది. నెలకు 15 లక్షల రూపాయలు, సంవత్సరానికి సుమారు 2 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుంది. అంటే గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయం మొత్తం 6 ఏళ్లలోనే తిరిగి రాబట్టుకుంటోంది. ఈ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్టు వరదల తాకిడికి నీటిలో మునిగిపోకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం చేయబడింది. నీటి నిల్వ స్థాయిని బట్టి ఈ పలకలు కిందికి పైకి కదిలే విధంగా అమర్చడంతో పాటు నీటిలో అలల ఒత్తిడికి దెబ్బతినకుండా పలకలు ఏర్పాటు చేయబడ్డాయి. 25 ఏళ్ల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా ప్రాజెక్టు డిజైన్ చేసి నిర్మించబడింది. పర్యావరణానికి, నీటిలో ఉండే జీవరాశులకు మరియు త్రాగునీటికి ఎటువంటి హాని కలగకుండా ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ సోలార్ విద్యుత్ ప్లాంట్ వలన ఏడాదికి 1540 టన్నుల బొగ్గు ఆదా అవడంతో పాటు 3080 టన్నుల కార్బన్ డయాక్సైడ్ నుంచి ప్రజలకు ఉపశమనాన్ని కలిగిస్తోంది. ఏళ్ల తరబడి నీటిలో పలకలున్నా సరే తుప్పు పట్టకుండా అల్యూమినియం ఫైబర్ వంటి ముడి పదార్థాలను ఉపయోగించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడమైంది. విద్యుత్ షాక్ వంటి ప్రమాదాలు జరగకుండా సబ్మర్జిబుల్ కేబుల్స్తో ఎలక్ట్రికల్ వైర్లు ఈ సోలార్ విద్యుత్ ప్లాంట్లో అమర్చబడ్డాయి. విద్యుత్ ఉత్పత్తితో పాటు వృధా వ్యయాన్ని తగ్గించుకునేందుకు గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ఇటువంటి మరిన్ని ప్రాజెక్టులు నగరంలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తూ ముందుకు సాగుతోంది.